హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్స్ వ్లాగ్స్. సో యాక్చువల్లీ నా కళ నెరవేరిందండి. అందరూ బీరకాయలు పెంచుతుంటే నేను చాలా ఆశపడ్డాను మా ఇంట్లో కూడా బీరకాయలు రావాలని. లాస్ట్ 2 years కూడా నేను బీరకాయలు పెంచినప్పుడు అసలు ఒక కాయ కూడా హెల్తీగా రాలేదు. అసలు నేను చేసిన మిస్టేక్స్ అన్నీ ఇప్పుడు నాకు అర్థమయ్యాయి. అవన్నిటిని రెక్టిఫై చేస్తూ నేను ఈసారి పెంచితే నాకు ఇన్ని బీరకాయలు అయితే వచ్చేసాయి ఒకేసారి. యాక్చువల్లీ నిన్ననే తెంపాల్సింది, చాలా పెద్దగా అయిపోయాయి. కుండీలో కూడా ఇలా పెరుగుతాయా అని అనిపించింది. చాలా హెల్తీగా వచ్చాయి, చాలా పొడుగా వచ్చాయి. నాకు తెలిసి ఇది నాటు వెరైటీ అయి ఉంటుందండి. యాక్చువల్గా ప్రీవియస్గా వేసినవన్నీ వేరే వెరైటీస్, హైబ్రిడ్ వెరైటీస్, అవి బాగా రాలేదు. నాకైతే ఇది బాగా వచ్చింది. ఇంకా నేను అసలు ఇవన్నీ ఎలా రీపాటింగ్ చేసుకున్నాను, పాటింగ్ ఎలా చేసుకున్నాను, పాటింగ్ మిక్స్ ఏంటి, అండ్ నేనేమేమి జాగ్రత్తలు తీసుకుంటే ఇంత హెల్తీగా వచ్చాయనేది మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. యాక్చువల్లీ పాటింగ్ మిక్స్ వచ్చేసి దీంట్లో నేను 30% మట్టి, 30% కోకోపీట్ అండ్ 30% ఏమో వర్మి కంపోస్ట్ యూజ్ చేశాను. కిచెన్ కంపోస్ట్ నేను చాలా తక్కువ వాడుతున్నానండి. అంటే నేను కిచెన్ కంపోస్ట్ చేసుకోలేకపోతున్నాను. మనకున్న ఈ ఎన్విరాన్మెంట్కి ప్రతిసారి ఈ వర్క్ షెడ్యూల్స్లో కిచెన్ కంపోస్ట్ తీసుకురావడం, ఎత్తుకురావడము, దాన్ని ఒక సైడ్కి పెట్టడము, మట్టి కప్పడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ని నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. వీలైతే ఒకేసారి మార్కెట్ నుంచి ఒకేసారి తీసుకొచ్చి కిచెన్ కంపోస్ట్ని చేసుకోగలుగుతున్నాను, కానీ వెజిటేబుల్స్ ఒకేసారి తీసుకొచ్చి, కానీ ఇంట్లో డైలీ ప్రొసీజర్ని మాత్రం నేను అంత చేయలేకపోతున్నాను అనమాట. 100% చేయలేకపోతున్నాను. ఇందులో అయితే కిచెన్ కంపోస్ట్ ఏమి యూజ్ చేయలేదు, వర్మి కంపోస్ట్ యూజ్ చేస్తాను. వర్మి కంపోస్ట్ నేను ఎక్కడ తీసుకున్నానో మీకు లింక్లో పెడతాను. ఆల్రెడీ వర్మి కంపోస్ట్ గురించి కూడా నేను మీకు వీడియో చేస్తాను. ఒకవేళ మీరు చూడకపోతే అయితే ఒకసారి చూడండి. నేను వర్మి కంపోస్ట్ ఎక్కడ కొంటున్నాను అండ్ ఎంత హెల్తీగా ఉంది, వాళ్ళ ప్రాసెస్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మీరు వీలైతే చూడండి. ఇలా పాటింగ్ మిక్స్ చేసుకున్నాక ప్లాంట్స్ నేను సీడ్స్ పెట్టుకునేవి రాలేదండి. నేను ఈ ప్లాంట్స్ నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. నాకు తెలిసి 10 రూపీసో 6 రూపీసో పడి ఉంటుంది. ఒక్కొక్క ప్లాంట్ని అయితే తెచ్చుకున్నాను. నేను 5 ప్లాంట్స్ తెచ్చుకున్నాను. అందులో 3 ప్లాంట్సే వచ్చాయి. 4 ప్లాంట్స్ అనుకుంటా, ఐ థింక్ 4 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 ప్లాంట్స్ని నేను హెల్తీగా గ్రో చేసుకున్నాను. అండ్ నేను ఒక్కసారి పాటింగ్ మిక్స్ కలిపాక నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఆ పాటింగ్ మిక్స్, ఆ వర్మి కంపోస్ట్ వల్లే నాకైతే ఇంత గ్రోత్ వచ్చింది. ఫెసిలిటేట్ చేయడానికి ఈ తాళ్ళు అయితే కట్టుకున్నాను. అండ్ ఇంకొకటి, నేను తీసుకున్న పాట్ చూడండి, చాలా పెద్ద పాట్స్ తీసుకున్నాను. అందరు టబ్స్ తీసుకుంటారు, నేను టబ్స్లో ట్రై చేశాను, నాకు రాలేదు. అండ్ నేను సింగిల్గా ప్లాంట్స్ పెట్టి చూశాను. సింగిల్ ప్లాంట్ పెట్టేసి నాకు రావాలని వెయిట్ చేశాను, అప్పుడు కూడా రాలేదు. హ్యాండ్ పాలినేషన్ కొన్నిటికి చేశాను, సక్సెస్ అయ్యాయి. కొన్ని అవే పాలినేట్ అయిపోయి మా దగ్గర బీస్ అవి, మా గార్డెన్లో ఫ్లవర్స్ ఉండడం వల్ల బీస్ అవి న్యాచురల్గానే వచ్చేసాయి అనమాట. అవి న్యాచురల్గా పాలినేషన్ అయిపోయి. నేను హ్యాండ్ పాలినేషన్ కూడా చేయలేదు. హ్యాండ్ పాలినేషన్ ఎలా చేస్తారనేది కూడా నేను ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇది అనమాట. ఇంకొకటి పాట్స్ చూడండి, నేను లోతుగా ఉన్న పాట్స్ తీసుకున్నాను. మామూలుగా అందరు టబ్స్ తీసుకుంటారు కదా, నేను టబ్ కాకుండా ఇలా లోతుగా ఉన్నది ఒకటి తీసుకున్నాను. దీంట్లో ఒక 2 ప్లాంట్స్ ఉన్నాయి. అది వచ్చేసి గ్రో బ్యాగ్, అందులో కూడా ఒక 2 ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి 1, 2 ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ కొంచెం గడ్డి అది మొలకెత్తుతుంది. ఇదే అండి మా ప్లాంట్స్ ఒక జర్నీ. ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మీతో ఇంకా చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఒక్క వీడియోలోనే నేను చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ చెప్పింది నేను చేస్తా. ఈరోజు మా అమ్మ చెప్పింది కదా, వెల్కమ్ టు విహాన్స్ వ్లాగ్స్. అమ్మ ఈ టెంపో, మా అమ్మ చాకు తెచ్చే వరకు నేను ఇలానే ఉంటాను ఫ్రెండ్స్. చూసుకోండి ఎంత పెద్ద బీరకాయనో. ఇదిగోండి అన్నీ అమ్మ టెంపల్. ఇదిగోండి ఫ్రెండ్స్, బతుకుతే అమ్మ తెంపుతుంది. ఇదిగోండి ఎంత పెద్ద బీరకాయ. ఇప్పుడు కింద బీరకాయలు తెంపుతాం. ఫస్ట్ పైన బీరకాయ తర్వాత తెంపొచ్చులే, కానీ చాకు చూసుకోండి ఎంత
పులుగు పులుగు చీమ అనుకున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు అటువైపు వెళ్ళి చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అత్తని చూస్తాను నేను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయో. ఆగండి ఫ్రెండ్స్, నీకు ఒకటి చూపించాలి. అది కూడా కొంచెం చిన్నదేలే. ఇదిగోండి కిందికి చూడండి కొంచెం. ఇదిగో వంకాయ. పప్పాయి చూపి, వంకాయ ఉంది. ఇదిగో ఫ్రెండ్స్ నువ్వు చూడాలి కదా. ఇదిగోండి చిన్న వంకాయ అవసరం లేదులే. సరే నేను ఇంకా కొన్ని వెతకాను అనిపిస్తుంది. అమ్మ పట్టుకో. పువ్వులు చూద్దాం ఫ్రెండ్స్. రండి, పువ్వులే పువ్వులు. లండి లండి లండి. ఇట్లండి ఫ్రెండ్స్. చాలేదా ఫ్రెండ్స్ పువ్వుల వీడియో. మళ్ళా పువ్వులు చేస్తుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగో